హల్లెలూయా. మీ అందరికీ జీసస్ కరుణా మినిస్ట్రీస్ ద్వారా శుభములు కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళగా అక్కడ ఆయనకు ఒక గుడ్డు దొరికినది, పక్షి గుడ్డు. ఆ గుడ్డును తెచ్చి కోళ్ళ మధ్యలో కోడి గుడ్ల మధ్యలో ఆయన ఉంచాడు. అయితే ఆ కోడి పిల్లలు తయారైనప్పుడు ఆ పక్షి గుడ్డు కూడా పిల్లగా మారి అది పక్షులతో ఆ కోడి పిల్లలతో తిరుగుతూ ఉండగా ఒకరోజు పైనుండి పక్షిరాజు గమనించాడు. ఆ యొక్క గ్రద్ద గమనించి మెల్లగా ఆ యొక్క పక్షి చిన్న పక్షి దగ్గరికి వచ్చి, నీవు ఎవరో తెలుసా అన్నాడు. అంటే నువ్వు నాలాగున్నావే అని చెప్పేసి ఆ గ్రద్ద పిల్ల కూడా చూస్తూ ఉంది. అయితే ఆ పక్షిరాజు మాట్లాడుతూ, నీవు వీటితో తిరగడానికి వీలు లేదు, నీవు ప్రత్యేకపరచబడినటువంటి పక్షివి, నీవు ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండవలసిన దానివి. నువ్వేంటి వీటితో తిరుగుతున్నావు? కోడి పిల్లలతో నీవు ఉన్నతమైన దానివి, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు కిందనే ఉండాల్సిన పని లేదు, ఒక్కసారి ఎగిరి చూడు నీకు తెలుస్తుంది అన్నప్పుడు ఆ పక్షి మెల్లమెల్లగా ఎగిరి 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 అలాగే పైకి ఎగిరిపోయింది. ప్రభునందు దేవుని బిడ్డలారా, నిజం చెప్పాలంటే ఒక సింహం కానీ, ఒక పౌరం కానీ, ఒక పక్షిరాజు కానీ ప్రత్యేకింపబడి ఉన్నతమైనటువంటి స్థలాలతో, ఉన్నతమైనటువంటి భావాలతో జీవిస్తూ ఉంటాయి. నిజానికి నీవు నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ బిడ్డ నాకు కావాలి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను నా వైపు తిరగాలి అని ప్రత్యేకపరుచుకున్నాడు నిన్ను నన్ను. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం దేవుడు అంటాడు, నీవు పిండముగా ఉన్నప్పుడే నిన్ను నేను చూచి ఉన్నాను, ప్రత్యేకపరుచుకున్నాను. అంటే జగత్తు పునాది బడకమునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం మాత్రం దేవునికి ఇష్టలుగా ప్రత్యేకింపబడిన వారిగా జీవించాలి. చాలామంది నేటి దినాల్లో లోకంలో కలిసిపోయి లోకంలో జీవిస్తూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మరిచిన వారిగా జీవించేస్తున్నారు. మనం అలా ఉండడానికి వీలు లేదు. మనం ప్రత్యేకించబడిన వారం. రాళ్ళు వేరు, వజ్రాలు వేరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనము అబ్రహాములాగా, దావీదులాగా, మోషేలాగా ప్రత్యేకించబడినటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన వారిని ప్రత్యేకించుకున్నాడు, తన పనిలో వాడుకున్నాడు. మీరు కూడా బాగా గమనించండి. ఒకనాడు యేసు సువార్తను మీ ఊరిలో నీతో పాటు చాలామంది విని ఉంటారు. అయితే వారందరిలో నీవే ఎందుకు దేవుని అంగీకరించావు? నీవే ఎందుకు ప్రత్యేకించబడినావు? యేసుక్రీస్తును ఎందుకు నీవే ఆకర్షించావు? ఆ యేసుక్రీస్తు నిన్నెందుకు ఆకర్షించాడు అని ఆలోచిస్తే నిజానికి దేవుడు నిన్ను ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నాడు. ఇతను ఇంత ఎత్తు ఉండాలి, ఫలాని వారికి పుట్టాలి, ఫలాని దేశంలో పుట్టాలి, ఫలాని చోట ఉండాలి, ఫలాని చోట పెరగాలి అని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకపరుచుకున్నటువంటి నీవు నేను ప్రత్యేకంగా బ్రతకడం నేర్చుకోవాలి. లోకంలో ఉన్న లోకానికి దూరంగా బ్రతకడం నేర్చుకోవాలి. ప్రభునందు దేవుని బిడ్డలారా, అందరితో పాటు మనం వెళ్ళడం, అందరితో పాటు మనం చేయటం కరెక్ట్ కాదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసు రక్షణ సువార్తను నేడు మనం ప్రకటించే వారిగా మనం ప్రత్యేకంగా ఉండాలి. మన మాటలు ప్రత్యేకంగా ఉండాలి, మన చూపులు ప్రత్యేకంగా ఉండాలి, మన తలంపులు ప్రత్యేకంగా ఉండాలి. మనం సమస్తము కూడా ప్రత్యేకించబడిన వారిగా దేవుని ఇష్టలుగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. ప్రభునందు దేవుని బిడ్డలారా, నీవు నేను తల్లి గర్భంలో ఉండగానే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. అందుకనే యేసు అనే మాట వినగానే మన గుండెల నిండా ఆనందం, సంతోషం అనేది కలుగుతూ ఉంటాయి. ఆయన యేసు కుమారుడు అని భావిస్తూ నేటికి నీవు నేను ముఖాముఖిగా యేసును చూడలేదు, ఆయనను తాకలేదు, తడిమి చూడలేదు. అయినప్పటికీ కూడా ఆయనను మనము అంగీకరిస్తున్నాం, ఆయన కొరకు మనము బ్రతకగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడని మనము ప్రత్యేకంగా విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా,
నేడు మనము మన గుండెల నిండా యేసుక్రీస్తును నింపుకున్నటువంటి మనము మన కృపను, దేవుని కృపను బట్టి ప్రత్యేకంగా బ్రతకడం నేర్చుకోవాలి. లోకంలో ఉన్న లోకానికి మనము వేరుగా బ్రతకడం నేర్చుకోవాలి. నేడు మనం ఎలా బ్రతుకుతున్నాం? అందరితో కలిసిపోయి బ్రతుకుతున్నామా, లేక గద్ద పిల్ల ఏ విధంగా అయితే కోడి పిల్లల్లో కలిసి తిరిగేదో అది అలా బ్రతికేస్తున్నామా? మన పద్ధతులు, మన సమస్తము కూడా ప్రత్యేకించబడి ఉండాలి. మన మాటలకే విలువ ఉండాలి. మన జీవిత విధానమే మారిపోవాలి. మన స్నేహాలు మారిపోవాలి. మన బ్రతుకులు మారిపోవాలి. పరిశుద్ధంగా మనము బ్రతకడం నేర్చుకోవాలి. మనం అన్నిట్లో కూడా ప్రత్యేకింపబడిన వారిగా, దేవునికి ఇష్టలుగా బ్రతకడం నేర్చుకోవాలి. నేడు మన జీవిత విధానం ఎలా ఉన్నది? దేవునికి మనం ఇష్టలుగా ఉన్నామా? ప్రత్యేకించబడిన వారిగా ఉన్నామా? దేవుని కృపను పొందుకుంటున్నామా? ఇకనైనా మనము ప్రత్యేకించబడిన వారిగా, దేవునికి ఇష్టలుగా బ్రతుకుటకు యేసు తన కృపను చూపునుగాక.